ఫైటింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మనం జనరల్గా ఎక్స్పెక్ట్ చేయము. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇంత గ్రాండ్ ఇంట్రడక్షన్ అంటే అసలు రియల్లీ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ వచ్చే స్టోర్నడో వచ్చే షార్ట్స్, ఇంకా క్లైమాక్స్ వచ్చే ఫైట్ సీన్స్ అయితే ఇంకా చెప్పగల. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఓల్డ్ పవన్ కళ్యాణ్ మన ఖుషి జానీ టైంలో ఎలా ఉంటారో ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ, ఆ టైప్ ఆఫ్ ఫైట్స్, యాక్షన్స్ ఉంటాయి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఇందులో మార్షల్ ఆర్ట్స్ కానీ ఇంకా దాంతో ఫైట్స్ కానీ అని చెప్పారు కదా, మార్షల్ ఆర్ట్స్ ఎస్పెషల్లీ దాని గురించే ఉంది కదా. సో అది అప్పుడు ఉన్న దాంట్లో అన్నారా, అంటే ఫిట్నెస్ లేదు పోయింది అని అన్నారు కదా? అది కంప్లీట్లీ రాంగ్. ఫిట్నెస్ 100% ఫిట్నెస్ ఉంది. ఫైట్స్ అయితే ఫైట్ చూసి మీరు షాక్ అవుతారు. అరే జానీ టైంలో ఎట్లా ఉన్నారో ఫిట్నెస్ అంత టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంది. ఫైట్స్ అయితే చాలా సూపర్ కంపేర్ చేస్తారు. చాలా ట్రోల్స్ వచ్చాయి కదా పవన్ కళ్యాణ్ పైన, అంటే ఫిట్నెస్ పోయింది అంత. లేదు, మీరు మొన్న అబ్జర్వేషన్ మొన్న రిలీజ్ మన ప్రీ ఈవెంట్స్ కానీ మన రీసెంట్ గా చూస్తే పవన్ కళ్యాణ్ చూస్తే మీరు చూసి ఉండరు అంత ఫిట్నెస్ కానీ మొత్తం చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు ఈ మూవీలో చూసుకున్నట్టయితే మనకి బీజిఎం కానీ మీకు ఇంకా చూసుకున్నట్టయితే యాక్షన్ పార్ట్స్ కానీ ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా ఇద్దరు డైరెక్షన్ లో వచ్చిన మూవీ? డైరెక్షన్ డిఫరెన్స్ అయితే పెద్దగా ఏం కనిపించలేదు. బట్ బీజిఎం అయితే నెక్స్ట్ బాగుంది, చాలా బాగుంది. కీరవాణి గారి సాంగ్స్ కొంచెం స్లో ఉన్నాయి కానీ బట్ బీజిఎం మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. డిప్యూటీ సీఎం గా స్క్రీన్ పైన కనిపించారు కదా, ఆ తేడాలు ఏమైనా కనిపించాయా మరి మీకు? అసలు ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు సేమ్ అట్లా ఉన్నాడు. అండ్ డైలాగ్స్ అయితే ఇన్స్పైరింగ్ ఉంటాయి. చాలా కొన్ని డైలాగ్స్ అయితే ఇన్స్పైరింగ్ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 100% చూడాల్సిన మూవీ ఇది.